యెహోషువకి ఏం ప్రామిస్ చేశాడు? నీ ఎదుట ఎవ్వడం నిలవకుండా నేను తరిమి కొడతాను, నేను నీతో కూడా నడుస్తాను, నీకు ముందు నడుస్తాను, నీకు సైన్యాధిపతిగా నేను వస్తాను, అసలు తిరుగులేదని వాగ్దానం చేశాడు. మొదటి అధ్యాయంలో చేశాడా? 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి హాయి పట్టణస్తులు వీళ్ళని తన్నారు. హాయి పట్టణం వాళ్ళు వీళ్ళని తన్నారు. అది చిన్న పట్టణం. పెద్ద పెద్ద వాటిని కొట్టుకుంటూ పోయారు, పెద్ద పెద్ద వాటిని జయించుకుంటూ పోయారు. ఒక బుడ్డి చిన్న పట్టణం అక్కడ పోయి తన్నులు తినొచ్చారు. 30 మందికి పైచిలుకు పోగొట్టుకున్నారు వీళ్ళని. యెహోషువకి వాగ్దానం గుర్తొచ్చింది. కూర్చొని ఎడుతున్నాడు తల నెలకేసి, నువ్వు నాకేమని ప్రామిస్ చేశావు? నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట. ఇప్పుడు వాళ్ళ దెబ్బకి మేము నిలవలేక పారిపోయామే. ఏమయ్యా నీ వాగ్దానం ఏమైంది? ఎందుకు ఇట్లా జరిగింది ప్రభువా అని ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను ఇచ్చిన వాగ్దానం తప్పిపోయేవాడిని కాదు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని. అయితే ఇశ్రాయేలులో పాపం జరిగింది. శపితమైన వాటిని ముట్టవద్దని నేను చెప్పానా లేదా? చెప్పావయ్యా. కానీ మీ గుంపులో ఒకడు శాపగ్రస్తమైన దాన్ని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. గుడారంలో గుంట తీసి దాచిపెట్టాడు వాడు. అవునా? ఎవడు ప్రభువా? జనాన్ని పిలువు, ఫలానా గోత్రాన్ని పిలువు, ఫలానా గోత్రం నుంచి ఫలానా వంశం మొత్తం ఫిల్టర్ చేస్తే మనోడు దిగాడు. ఆకాను. ఎవరు దిగారు? ఆకాను. చెప్పాడు యెహోషువ, కుమారుడా, దేవుని గౌరవించి సన్మానించి అసలు ఏం జరిగిందో చెప్పు. దేవుడు నిన్ను పట్టించాడు, ఏం చేశావు? ఎరికో ప్రాంతాన్ని మనం ముట్టడేసినప్పుడు, దాన్ని మనం స్వాధీనం చేసుకున్నప్పుడు, అక్కడున్నవన్నీ శపితమైన వస్తువులు ముట్టొద్దని ఫస్ట్ నుంచి మీరు చెప్తా వచ్చారు, దేవుడు చెప్తా వచ్చాడు. కానీ నేను వినలా, దురాశకు లోనయ్యాను. ఆ శపితమైన వస్తువుల్లో కొన్నిటిని తీసుకొచ్చి అదిగో ఆ గుడారం మధ్యన నేను వాటిని దాచాను అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు మీరారు, దేవుడు చెప్పిన హద్దులు దాటారు. ఏనండి జాగ్రత్తగా. వాగ్దానాలు దేవుని వాగ్దానాలు చదువుకోవటం, వాగ్దానాలు చూసుకోవటం, మురిసిపోవటం కాదు, అసలు నెరవేరుస్తాడు వాటిని. నెరవేరట్లేదు అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. ఎక్కడ తేడా జరుగుతుంది? 1 మన అవిశ్వాసం అన్నా అయి ఉండాలి, 2 ప్రార్థనలు ఏమైనా అయి ఉండాలి, 3 పాపములో ఎక్కడో పట్టబడి ఉన్నాం మనం. ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు గెలవాలి అంటే, ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలి అంటే ఇశ్రాయేల్లో ఉన్న పాపం పరిహరించబడాలి. అలాగే నీలో నాలో జరుగుతున్న పాపాలు కూడా తీసివేయబడాలి, కడిగివేయబడాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కడిగి వేసుకోవచ్చు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ గడ్డి తినే చేష్టాలు చేస్తుంటే, పచ్చిగా చెప్తున్నాయో అనుకోవద్దు, పచ్చిగా చెప్తున్నా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బలలో చేస్తా కూడా గడ్డి తినే చేష్టాల్లో కంటిన్యూ అవుతుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ముందు ఆ గడ్డి తింట మానేయి, ఆ పాపాన్ని విసర్జించు, నీ గుడారములో నుండి ఆ పాపమును తొలగించు, నీ దేహం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించు, నీ కుటుంబం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించి నీతిమంతుని గుడారము వలె నీ గుడారాన్ని పరిశుద్ధపరచుకో. అప్పుడు నీకు జయమిస్తాను నేను. అప్పుడు నీ ఎదుట ఎవడు నిలవకుండా అందరి మీద నువ్వు నిలిచేటట్టు, నువ్వు గెలిచేటట్టు నేను నిన్ను స్థాపిస్తా. వాస్తవంగా నిన్ను అలా చేయాలన్నది నా ఆశ, నిన్ను ఆ స్థితిలో చూడాలన్నది నా ఆశ. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కించాలన్నది నా ఆకాంక్ష. తలగా నిన్ను నియమించాలన్నది నా కోరికే. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, నిన్ను నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను. తలగా ఉంచాలని ఆశించాను, తోకలాగా తయారయ్యావు. కారణం ఏంటో తెలుసా? పాపం. నేను అసహించుకునే పాపం, దాన్ని బట్టి నేను నిన్ను బ్లెస్ చేయలేను. నువ్వు అర్జెంటుగా ముందు దాన్ని తొలగించుకోవాలి.
ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? ఎవరెవరు ఎక్కడెక్కడ గడ్డి తింటున్నారో మీకు తెలుసు, నా బతుకు నాకు తెలుసు, మీ బతుకులు మీకు తెలుసు. మీరైనా నేనైనా నేనేం పాస్టర్ అనే స్పెషల్ ఏం లేదు, మీరేం విశ్వాసులు అనే స్పెషల్ ఏం లేదు. మీరైనా నేనైనా గడ్డి తినే చేష్టాలు మానుకుంటే తలకాయలాగా తయారవుతాం, లేకపోతే తోక బతుకులు బతకాల్సి వచ్చింది. దేవుడు తన వాగ్దానాలు తప్పిపోయేవాడు కాదు, వాగ్దానాలు నెరవేరుస్తాడు ఆయన. కానీ ఎందుకు నెరవేరట్లేదు? పాపం. దేవుడు చెప్పాడు, నా మాటలు మీ యందు నిలిచిన ఎడల నేను మీ యందును, మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, చేయకపోతే అప్పుడు అనండి. మరి ఇంత మాట అన్న దేవుడు ఎందుకు నెరవేర్చట్లేదంటే ఆయన దుఃఖపెడుతున్నటువంటివి మన ద్వారా జరుగుతున్నాయి. వాటిని దిద్దుకొని చూడు. చెప్పు దేవుని ముందు, సరి చేసుకున్న ప్రభువా, మారు మనసు పొందా, ఇక దాని జోలికి పోను, ఆ దరిద్రపు దాని జోలికి పోను, ఆ పనికి మాలిన దాని జోలికి పోను, ఆ పాపిష్టి దాని జోలికి పోను, నాకు కృపనివ్వు. నా గుడారము నుండి అపవిత్రతను తొలగించుకున్నా, నా గుడారము నుండి, నా ఇంట్లో నుండి తొలగించుకున్నా, నా దేహముల నుండి కూడా తొలగించుకున్నా, నేను పరిశుద్ధపరుచుకున్న నీ రక్తములో నన్ను కనికరించి నా ఎడల నీ కార్యాలు మొదలుపెట్టు అని దేవుని ముందు కూర్చో. నువ్వు నా దేవుని బలమైన బాహువుతో నీ కార్యాలు జరిగించకపోతే అప్పుడు అడుగు, అప్పుడు నెరవేరుస్తాడు. అప్పుడు నెరవేరుద్ది. ఎవ్వడు నీ ఎదుట నిలవలేకుండా నేను నిన్ను నడిపిస్తాను. కానీ ఎట్లా సాధ్యమండి? రహస్య పాపాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది జీవితాల్లో, బహిరంగ పాపాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది జీవితాలు. దేవుడు అభ్యంతరపడే పాపాల్లో కంటిన్యూ అవుతానే ఉన్నారు కొంతమంది. అందుకే వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోతున్నారు. పాపాన్ని విసర్జించండి. మళ్ళీ చెబుతున్నాను, విసర్జించి చూడండి. నీతిమంతుల గుడారం వలె పరిశుద్ధపరచుకోండి. నీ ఇంటిని ప్రక్షాళన చేయి, నీ ఒంటిని ప్రక్షాళన చేయి, నీ నోటిని ప్రక్షాళన చేయి, నీ కంటిని ప్రక్షాళన చేయి. అపవిత్రమైన వాటిని చుట్టమానై. కొంతమందికి అశ్లీల చిత్రాలు చూసే దురలవాటు ఉంది. రాత్రుల వేళల్లో పర్సనల్గా ఉన్నప్పుడు సెల్ ఫోన్లు ఓపెన్ చేసుకొని అశ్లీలమైన అపవిత్రమైన వాటిని చూసే అలవాటు ఉంది. దేవుడు అభ్యంతర పడతాడు. అపవిత్రమైన వాటిని చుట్టమానై, అసహ్యమైన వాటిని చుట్టమానై. నీ గుడారంలో నుంచి ఆ శాపాన్ని తొలగించు, ఆ పాపాన్ని తొలగించు. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. శాపగ్రస్తుల్లాగా ఉండొద్దు, శాపగ్రస్తులు చేసే క్రియలు చేయొద్దు. అపవిత్రమైన వాటిని నీ యొద్ద నుండి తొలగించుకో. అది తొలగించబడ్డ తర్వాత మళ్ళా నెక్స్ట్ రౌండ్లో ఇశ్రాయేలుకు జయం వచ్చినట్టు యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంది. నీకు ఆశ్చర్యం, అరే నాకంటే చిన్న వాళ్ళు లైన్లో ఉంటున్నారు, నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నానంటే ఒకవేళ పాపమై ఉండొచ్చు. చిన్న వాటిని గెలవలేకపోతున్నాను, చిన్న పట్టణాన్ని జయించలేకపోయానని యెహోషువ ఏడ్చినట్టుగా నువ్వు ఏడుస్తుండొచ్చు. కారణం ఏమై ఉంటుందో తెలుసా? ఎందుకు నీకు దేవుడు హెల్ప్ చేయలా? ఎందుకు ఓటమికి అప్పచెప్పాడు? ఎందుకు అవమానానికి అప్పచెప్పాడు? పాపం. ఇది ఎవ్వరికి ఇందులో కేటాయింపు లేదు, మినహాయింపు లేదు. రాజ్యాన్నేలే రాజైనా, దేశాన్నేలే ప్రధానైనా, రాష్ట్రాన్నేలే ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ఇందులో వేరియేషన్ లేదు. అందరూ ఆయన ముందు సమానమే. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళు దిద్దుకోవాల్సిన లెక్కలు దిద్దుకోకుండా పాపాన్ని నిర్భీతిగా నిర్భయంగా చేస్తూ ఏముందలే అనుకుంటే ఆడ కూసోరా పెద్ద మనిషిని కూర్చోబెడతాడు దేవుడు. కూర్చోబెడతాడు, ఎవరినైనా కూర్చోరా పెద్ద మనిషి, నువ్వు ఓడిపోతావు, ఓడిపోయి కూర్చో అని కూర్చోబెడతాడు. గుండెలో దేవుని భయం ఉండాలి. నా దేవుడు ఒప్పుకోడు ఈ పాపాన్ని, నా దేవుడు ఒప్పుకోడు ఈ అసహ్యమైన క్రియల్ని, నా దేవుడు ఒప్పుకోడు ఈ పనికిమాలిన పనుల్ని. నా దేవుడికి నచ్చే పనులు నేను చేస్తాను. నన్ను నిలబెట్టేవాడు, నా తల ఎత్తేవాడు, నాకు సింహాసనం ఇచ్చేవాడు, నాకు కిరీటం ఇచ్చేవాడు నా ప్రభు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు
ఉపాధి ఎందుకు దీవించబడట్లేదు ప్రభువా అని కొంతమంది ఏడుస్తారు, కొంతమంది బాధపడతారు. నా పొలం ఎందుకు పండలేదు, నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి కాలేదు, నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్నా ఎందుకు వెళ్ళలేకపోతున్నా, రకరకాలు. దేవుడు అంటాడు, రాజీ పడ్డావు కదా నాన్న పాపంతో, రాజీ పడ్డావు కదమ్మా పాపంతో. రాజీ పడటం అంటే ఏంటో తెలుసా? ఫిక్స్ అయిపోవటం. దాన్ని మానుకోలేను, అది కంటిన్యూ అవుతానే ఉంటుంది, నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోవటం. ఫిక్స్ అయిపోవటం వేరు, పోరాటం వేరు. దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? పోరాడు, ఎదిరించు, దాన్ని అధిగమించడానికి కష్టపడు, నేను మెచ్చుకుంటా, నీకు హెల్ప్ చేస్తా. అంతేగాని అబ్బో మన వల్ల కాదు, ఆ లింకు తెంచుకోవటం మన వల్ల కాదు, కష్టం అని లింకుని కంటిన్యూ అయితే అక్కడే జావంటాడు దేవుడు. ఆ లింకులోనే జావరా, నీ బతుకు అక్కడే తెల్లారిద్ది అంటాడు. లేదు, నీవు ఆశీర్వదించబడాలా, తలగా ఉండాలా, దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కాలా, అన్ని విధములైన ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి. అట్లయితే దేవుడు చెప్పినట్టు చక్కదిద్దుకో, లింకులు తెంచుకో, క్రమంలోనికి రా. నా తండ్రి నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చకపోతే అప్పుడు అడుగు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. మూడవది పాపం. నాలుగవది ఇప్పుడు వరుసగా నేను చూపించుకుంటూ వస్తున్నా. ఫస్ట్ది ఏంటిది? వాక్యం చూపించా. రెండవది ప్రార్థన చేయకపోవడం, ప్రార్థన లేమి. మూడవది పాపం. నాలుగవది దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి మనకు ఒకటి కావాలి. ఒకటేమో మనలోంచి పోవాలి, ఒకటి మనకు కావాలి. ఏంటంటే ఓరిమి, ఓర్పు. కొన్ని వెంటనే నెరవేరుస్తాడు, కొన్నిటికి టైం తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీకు ఇచ్చిన ప్రామిసులు నీ పక్షంగా నెరవేర్చడానికి నా తండ్రి టైం తీసుకుంటాడు. దానికి మీకు ఇందాక నేను చెప్పినటువంటి జీవిత ఉదంతం సాక్ష్యం. యోసేపు లైఫ్ వాగ్దానం ఒక రకంగా ఉంది, బ్రతుకు ఒక రకంగా ఉంది, అవునా? కానీ మీరు గమనించండి, ఏ అన్నలైతే యోసేపుని చంపాలని లేదా అమ్మేసేయాలని, వాడిని తండ్రి దగ్గర లేకుండా, అడ్రస్ లేకుండా చేయాలని కుట్రబన్నారో, వాళ్ళు చేసిన పని వలననే ఫైనల్గా యోసేపు సింహాసనం ఎక్కాడు. వాళ్ళు ఆ పని చేయకపోతే యోసేపు సింహాసనం ఎక్కేవాడు కాదు. కానీ ఇది వెంటనే జరిగిందా, టైం తీసుకుందా? ఒకసారి మీరు చెప్పండి. సుమారు ఎంత టైం తీసుకుంది? యాకోబు కుమారుడైన యోసేపుకు దేవుడిచ్చినటువంటి స్వప్నం, దాని యొక్క నెరవేర్పుకి సుమారు ఎంత టైం తీసుకుందో తెలుసా? 17 ఏళ్ల ప్రాయములో అతడు అమ్మబడ్డాడు. తర్వాత ఇంచుమించు మళ్ళా 17 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళా యోసేపుని కలుసుకోవటం జరిగింది. అంటే సుమారు యోసేపుకి 30 ఏళ్ల పైప్రాయం వచ్చిన తర్వాత దేవుడిచ్చిన దర్శనం, స్వప్నం నెరవేరి కరువు టైంలో యోసేపు అక్కడేమో ఐగుప్తుని ఏలేవాడయ్యాడు, అన్నలకేమో ఎడ కరువు వచ్చింది, పోయి పాదాల మీద సాగిలపడ్డారు. సంగతి మనకు తెలిసి ఏం జరిగిందో. యోసేపుని అక్కడ అమ్మేశారు. యోసేపు ఎన్ని మలుపులు తిరిగి సింహాసనం ఎక్కాడో వీళ్ళకి తెలియదు. ఆడు తెచ్చే ఉంటాడు ఈ పాటికి ఎప్పుడు అనుకున్నారు. అంటే బానిసగా అమ్మాం కదా, బానిస చేత వెట్టి పనులు చేపిస్తారు, సరిగా చేయకపోతే చంపేస్తారు, వీడు సుకుమారుడు, వీడు చేయడు పనులు, ఖచ్చితంగా ఈయన ఎప్పుడో చంపేసి ఉంటారు. ఐగుప్తీయులు మామూలు కాదు, దుర్మార్గులు, చంపేసి ఉంటారులే అనుకున్నారు. కరువు వచ్చింది కదరా, ఇక్కడ కరువు వచ్చిందిగా, ఐగుప్తులో ధాన్యం ఉందట, పోయి రూకలు తీసుకొని పోయి ధాన్యం తేండి అన్నాడు యాకోబు కొడుకులతో. పోయారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అడిగారు. అయ్యా కరువు వచ్చిందండి మా ప్రాంతంలో, ఇదిగో రూకలు తీసుకొని వచ్చాము, ధాన్యం కొనుక్కుందామని వచ్చామండి అన్నారు. ధాన్యం కొనడానికి వచ్చారా, వేగు చూడటానికి వచ్చారా? మీ ముఖాలు చూస్తుంటే ధాన్యం కొనేవాళ్ళలాగా లేరు, మీరేదో గూఢచారులాగా ఉన్నారు. ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా? వాళ్ళ తమ్ముడే, వాళ్ళు అమ్ముకున్న తమ్ముడే. వాళ్ళకి తెలీదు. వాళ్ళ కళ్ళ ముందు నిలబడి వాళ్ళు అమ్మినప్పుడు 17 ఏళ్ళోడు
ఇప్పుడు 30 ఏళ్ల ప్రాయం దాటినటువంటి వాడు. ఇంకేం గుర్తుపడతారు? మీసాలు గడ్డాలు అన్నప్పుడు అమ్మారు, మొత్తం వచ్చిన ఐగుప్తు గెటప్లో ఉన్నాడు, అసలు గుర్తుపట్టట్లా. అయ్యా ఏలినవాడా, ఇదిగో నీ దాసులమైన మేము అట్టివారము కాము, మేము గూఢచారులము కాము, మా తండ్రికి మేము 12 మా తండ్రి ఫలానా, మా తండ్రికి మేము 12 ఒకడు లేడు, ఒకడు చిన్నవాడు, 10 మంది మేము వచ్చాము, మొత్తం 11 మంది ఉన్నాము, ఒకడు లేడు. దేనోడు అడిగిపోయాడు ఇప్పుడు చెప్పకూడదు లేదు, అడిగిపోయాడు. అమ్ముకున్నాం. ఏం చెబుతారు? అమ్ముకున్నాం అని ఎవరికి చెబుతున్నారు? ఒకడు లేడు అని తమ్ముడికే చెబుతున్నారు. మిమ్మల్ని చూసిన డౌట్ వస్తుంది నాకు. లేదు మీరు చెప్పేది నిజం కాదు. నిజము, ఏలినవాడా నిజం, మా మాట నమ్మండి. మొత్తం సాగిలు పడ్డారు. అప్పుడు ఏమైంది? వాగ్దానం నెరవేరింది, స్వప్నం నెరవేరింది, చూపించిన దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కొంచెం టైం తీసుకుంది అంతే. నిన్ను బాధ పెట్టేవాళ్ళు కొంచెం లైన్లో ఉండొచ్చు. ఇప్పుడు నీకు కూడా టైం వస్తుంది, ఇస్తాడు. వాగ్దానం చేశాడు కదా, అన్ని లెక్కల్లో బ్యాలెన్స్ అయ్యావు కదా, సాగిపోతున్నావు కదా, ఆయనకి వెళ్ళి చూసుకుంటా. బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా కుమిలిపోతూ కూడా నా ప్రభువా నీ వైపే చూస్తా సాగిపోతున్నా, నీ చిత్తమే ప్రభువా అనుకుంటా ముందుకెళ్తున్నావు కదా. నీకు కూడా ఒక టైం వస్తుంది. ఆగో, నీకు కూడా ఒక టైం ఇస్తాడు దేవుడు. నీ తల ఎత్తే రోజు ఒక రోజు ఉంది. నిన్ను తృణీకరించిన వారు నీ పాదముల చెంత సాష్టాంగ పడే రోజు ఒక రోజు ఉంటుంది. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి విశ్వాసం ఉంది నీకు కూడా దేవుడు ఒక సమయం ఇస్తాడని? నిజంగా మీకు విశ్వాసం ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. గడి లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి విశ్వాసం ఉంది? కొట్టు, నువ్వు కూడా కొట్టు. దేవునికి మహిమ. లైవ్లో ఉన్న వాళ్ళు జూమ్లో కనపడుతున్నారు కొంతమంది. అంతే. యోసేపుకి ఇచ్చాడు టైం, దానియేలుకి ఇచ్చాడు టైం, దావీదుకి ఇచ్చాడు టైం. నీకు కూడా ఇస్తాడు సమయం, ఇస్తాడు. ఇప్పుడు తృణీకారాల్లో, తిరస్కారాల్లోనూ ప్రయాణం చేస్తుండొచ్చు. నా తండ్రిని తలనెత్తుతాడు అనేవాళ్ళని అనని, చేసేవాళ్ళని చేయని, ఇబ్బంది పెట్టేవాళ్ళని పెట్టని, తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. నా ప్రభు వైపు చూడు కన్నీళ్లతో. నా ప్రభు నీకెళ్ళే చూస్తున్నాను నేను. నా లైఫ్ని ఎరిగిన దేవుడవు నువ్వు, నీ వైపే చూస్తున్నాను, నీకు స్తోత్రం అని చెప్పి నా ప్రభుకి వెళ్ళి చూస్తూ యోసేపులాగా ముందుకు సాగిపో. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా తండ్రి నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను చూసి నవ్విన వాళ్ళంతా సిగ్గుపడి తలలు దించి నీ ముందు ఒకవేళ సాగిల పడకపోయినా నిన్ను అన్నందుకు వాళ్ళు పశ్చాత్తాపడేటువంటి రోజును నా తండ్రి తప్పకుండా రప్పిస్తాడు. నా లైఫ్లో అది చేశాడు. ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో చేశాడు. సూపర్గా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇప్పుడు కూడా కొన్ని ఎదుర్కొన్నా
వాటికి కూడా భవిష్యత్తులో చేస్తాడు, డౌట్ లేదు అందులో. హల్లెలూయా. ఇప్పటికి ఈ స్థితిలో కూడా కొన్ని అవమానాలు ఎదుర్కొన్నా నా దేవుడు వాటిని చూస్తున్నాడు. నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. నేనన్నా వదిలేస్తా, నిన్నన్న మాటలు నువ్వన్నా వదిలేస్తావు, ఆయన వదిలేడు, పట్టించుకొని కూర్చుంటాడు. అనండ్రా అనండి మీ సంగతి చెబుతానని. నువ్వు దులిపేసుకుంటావు, నువ్వు వదిలేస్తావు, మోషే వదిలేసినట్టు వదిలేస్తావు, కానీ దేవుడు వదిలేడు. అహరోను మీరియం తాట తీసినట్టు తీస్తాడు ఒక్కొక్కడు. దాగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిద్ర కాసి ఆయన దగ్గర కూర్చున్నందుకు నా తండ్రి నీకు ఇస్తున్న ప్రామిస్ ఇది, వాగ్దానం ఇది. నీకు నియమించిన రోజు ఒక రోజు వస్తుంది. ఓపిక పట్టు. వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఓపిక కావాలి, ఓపిక కావాలి. ఎదురు చూడు నా కార్యాల కోసం. ఒకటొకటిగా మొత్తం స్వతంత్రించుకుంటావు. ఎక్కడుంది ఆ మాట? హెబ్రీ పత్రిక చూడండి. మనకు ఓర్పు కావాలనేటువంటి మాట హెబ్రీ పత్రికలో ఉంది. ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. శబాష్, చదువునానా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఇంకొకటి ఏం కావాలి మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓరిమి. ఎన్ని చెప్పానండి? ఓర్పు అవసరమా లేదా? మనం హడావిడి పడి వస్త్రంలో చించుకుంటే జరగదు. చూడాలా ఆయన వైపు నిదానించి. నేను అలా దుఃఖపడ్డ రోజులు చాలా ఉన్నాయి. నా చెవులారా నేను తృణీకరించబడ్డ మాటలు విని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. దేవుని ముందుకెళ్ళి నేను అసలు బతకడం అవసరం అంటావా నాలంటాడు, ఎందుకు ప్రభా నా లైఫ్ అని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియక కొన్ని మాటలు, పిచ్చి మాటలు మాట్లాడి అవి నాకేమో హృదయానికి గాయాలైపోయింది. నీకే స్తోత్రం, నువ్వు ఉన్నావు కదా ఏదైనా చెప్పుకోవడానికి, ఏడ్చుకోవడానికి, మొత్తుకోవడానికి. నీ ముందే కూర్చున్నా. నా తండ్రి పలుగాకి లోకం నిందించిన ఏకాకి వైరీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వైరీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనోలే, ఆనంద గీతాలు పాడేవోలే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. ఎంతమందికి విశ్వాసం ఉంది? నిజంగా నమ్ముతున్నారా? రైట్, తప్పకుండా చూస్తారు నా దేవుని కార్యాన్ని. లాస్ట్ మాట చెప్పి ముగిస్తా, ఇక ఫైనల్. లేకపోతే ఇంక అదే ఈసారి ఎప్పుడని చెప్పేదా? పెద్ద విషయం కాదు, ఈజీగానే అర్థమైంది మీకు. అందుకే బైబిల్ మూసేసి మరీ చెప్తున్నాను నేను. అదేంటో తెలుసా? వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి మరో కారణం ఏంటంటే ప్రయత్నం చేయకపోవటం. సింపుల్. అది కూడా బైబిల్లో ఉంది. అవునండి, బైబిల్లో ఉంది. కొన్నిసార్లు కొన్ని ప్రామిస్లను దేవుడు మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు. అవి మనం అందిపుచ్చుకోవాలి.
అర్థమైందా? వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. వాళ్ళు ఐగుప్తులోనే కూర్చుంటే ఎట్ట పొందుతారు? ప్రయాణం సాగించాలి అక్కడి దాకా. అంతేకాదు ఆ స్థలములో పోరాడాలి. ఇది మా తండ్రి నాకు ఇచ్చినటువంటి ప్రామిస్, నేను దీన్ని స్వతంత్రించుకుంటాను అని దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేయాలి, పోరాడాలి, సాధించాలి. ఇది కూడా ఒక కీలకమైన విషయం అని మీలో చాలామందికి తెలియదు. కానీ నేను చెప్పేది నా మాట కాదు, దేవుని వాక్య సత్యం. ఐదే, ఇంకా చెప్పను, అయిపోయింది. మీ సరికి అంతవరకని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పమన్నా చెప్పను.